బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంత పెట్టాలని రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జోగు రామన్నను తరిమి కొట్టాలని, వచ్చే ఎన్నికల్లో తగిన పూర్తి చెప్పాలని అన్నారు. అవినీతిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని సూచించారు కంది శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఒక్కటేనని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బెబ్బులీలా పోరాడాలని, అయితే ఆదిలాబాద్ గడ కాంగ్రెస్ అడ్డా అని తెలిపారు. జోగు రామన్న ఎన్నుకుట్రలు చేసిన ఆదిలాబాద్ అభివృద్ధి చేసుకుని తీరుతామని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేకూరుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయమని సోనియా గాంధీ గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు. సుప్రీం కోర్టు వరకు వెళ్తే ప్రజలలో వ్యతిరేకత వస్తుందన్న భయంతో జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కు కరెంటు కట్ చేస్తే నీకున్న పవరు ఆదిలాబాద్ ప్రజలు కట్ చేస్తారు. ఆ రోజు నిండు సభలో నుంచి, లోక్సభలో నుంచి, పార్లమెంట్ లో నుంచి మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానించి గంటేసిండ్రు. ఆయనకున్నటువంటి ఢిల్లీలో ఇంటిని కూడా గుంజుకున్నారు, అవమానించి బయటకు పంపించిండ్రు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు అన్ని అవమానాల్ని తట్టుకొని సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే భయపడి ఈ దొంగ ప్రభుత్వాలు రాహుల్ గాంధీ గారికి పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇది ఎవరి విజయం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయం, గరీబోళ్ల విజయం, పేద బిడ్డల విజయం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఒక్కటి మర్చిపోకండి, ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో, ఈ జోగు రామన్న పాలనలో ఎక్కడికి పోయినా అవినీతి కంపు కాదా? కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే లంచం